ఆంధ్రప్రదేశ్ మద్య కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మరోవైపు ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజు కేసిరెడ్డి అప్రూవర్ గా మారేందుకు రెడీ అయ్యారు అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈడీ కూడా రాజు కేసిరెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇలా ఉండగా ఇదే కేసులో మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ఇలా బెయిల్ నిరాకరించగానే సిట్ అలా అరెస్ట్ చేసింది. ఈ కేసులో వీరిద్దరు A31, A32 నిందితులుగా ఉన్నారు. శనివారం వీరిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మొత్తం మీద మద్యం కుంభకోణం కేసు విషయంలో ఒక లాజికల్ ఎండ్కు వచ్చే దిశగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి అరెస్టు జగనే అంటూ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని బాంబు పేల్చారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసేందుకు జగన్ ను అరెస్టు చేయాలి అన్న కృత నిశ్చయంతో ఉన్న కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుందన్నారు. వాస్తవానికి మద్యం కుంభకోణం కేసులో ఒక్కటంటే ఒక్క బలమైన ఆధారం కూడా లేదని, అయినా కూడా జగన్ కు సన్నిహితంగా ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి వారి చేత బలవంతంగా జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సృష్టించారని ఆరోపించారు. ఏదో విధంగా జగన్ ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. పేర్ని నాని విమర్శలు, ఆరోపణల సంగతి కాసేపు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ ను అరెస్ట్ చేస్తామని, అటు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ గాని అరెస్టు మాట మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని నోటి వెంట రావడమే పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కేసులో జగన్ ప్రమేయం బయటపడ్డం ఖాయం, జగన్ అరెస్టు తథ్యం అని వైసీపీ శ్రేణులకు పేర్ని నాని చెప్పకనే చెప్పినట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు తప్పదు అన్న భావనకు పేర్ని నాని వచ్చేసినట్లే కనిపిస్తోందని అంటున్నారు.